వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 4 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఇండియన్ నేవీ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఇండియన్ నేవీ డే భారతదేశ నావికాదళం నౌకాయాన దినోత్సవం అన్నమాట. ఎప్పుడంటే కనుక డిసెంబర్ 4. ఎందుకు డిసెంబర్ 4వ తారీఖుని నిర్వహిస్తారంటే దీనికి గల కారణం 1971 డిసెంబర్ 4న పాకిస్తాన్లో అతిపెద్ద నౌకాశ్రయం కరాచీ నౌకాశ్రయంలో ఉన్నటువంటి 3 నౌకలపై మన భారత నావికాదళం దాడి చేసింది. ఓకేనా, దానిలో భాగంగా మనం విజయం సాధించడం జరిగిందనమాట. దీనికి గల ఆపరేషన్ గుర్తుపెట్టుకుంటే మనం ఆపరేషన్ ట్రైడెంట్ అనమాట. ఆపరేషన్ ట్రైడెంట్ అనేటువంటి దాని ద్వారా కరాచీ నౌకాశ్రయంలో ఉన్నటువంటి 3 ఓడలను మనం ముంచేయడం జరిగిందనమాట. ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4ను ఇండియన్ నేవీ డేగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇండియన్ నేవీ డే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మనకు త్రివిధ దళాలలో ఒకటి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 కూడా త్రివిధ దళాలు. త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి అనమాట. ఆర్మీ డే ఎప్పుడు అంటే జనవరి 15, నేవీ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 4, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 8. ఆర్మీ డే జనవరి 15, నేవీ డే డిసెంబర్ 4, ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8 అనమాట. గుర్తుంచుకోవాలి. మన నావికాదళ పితామహుడు ఎవరంటే కనుక ఛత్రపతి శివాజీ. మరాఠా కేసరి, మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ మన భారతదేశ నౌకాయాన పితామహుడు అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ ఎవరంటే ఛత్రపతి శివాజీ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఏటా కూడా మన భారతదేశానికి చెందినటువంటి నేవీ సిబ్బందిని ఓకేనా ఎవరైతే సాహసాలు చేసి ఉంటారో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కాబట్టి ఇండియన్ నేవీ డే గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఆర్మీ ప్రస్తుత చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. నేవీ చీఫ్ ఎవరు ఇప్పుడు? దినేష్ కుమార్ త్రిపాఠి. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు. ఆర్మీ ఉపేంద్ర ద్వివేది, నేవీ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్కు రీసెంట్గా నూతనంగా వచ్చాడనమాట ఎయిర్ ఫోర్స్ చీఫ్గా. ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. థీమ్ నోట్ చేసుకోండి. స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ అనేది థీమ్ అనమాట. సెకండ్ క్వశ్చన్, డెబిట్ కార్డు మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్లో ఉండగా క్రెడిట్ కార్డు వాటాలో ఏ బ్యాంకు టాప్లో నిలిచినది? చూడండి, క్రెడిట్ కార్డు వాటాలో ఏ బ్యాంకు టాప్లో ఉంది అంటే కనుక హెచ్డిఎఫ్సి తర్వాత రెండవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ స్థానంలో యూనియన్ బ్యాంకు, 4వ స్థానంలో కెనరా బ్యాంక్ అనమాట. కానీ ఫస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక 1994లో ఏర్పడింది. హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. హెచ్డిఎఫ్సి ప్రస్తుత చైర్మన్ అతను చక్రవర్తి చైర్మన్ అనమాట. హెచ్డిఎఫ్సి చైర్మన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక డెబిట్ కార్డు మార్కెట్ వాటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్లో ఉంది. రెండవ స్థానంలో హెచ్డిఎఫ్సి ఉంది అనమాట. మూడవ స్థానంలో ఐసిఐసిఐ ఉంది. 4వ స్థానంలో యాక్సిస్ బ్యాంక్ ఉందన్నమాట. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ హెచ్డిఎఫ్సి, థర్డ్ ఐసిఐసిఐ, ఫోర్త్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేంట్లో ఏది టాప్ 4 చెప్పినా అనమాట. డెబిట్ కార్డులో టాప్ 4 చెప్పినా, క్రెడిట్ కార్డులో టాప్ 4 చెప్పినా మీకు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో అన్నిటికంటే అతిపెద్ద బ్యాంక్ అనమాట.
అటువంటి దానికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే అందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. థర్డ్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం 2024ను అందుకున్న నౌకా కెప్టెన్ ఎవరు? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం 2024 అందుకున్న నౌకా కెప్టెన్ ఎవరంటే కనుక అవిలాస్ రావత్. అవిలాస్ రావత్ అనమాట. 2024 జనవరి 26వ తారీఖున లువాండా అనేటువంటి ఒక నౌక ఎర్ర సముద్రంలో వెళ్తూ ఉండగా నాఫ్తాను 84,000 టన్నుల నాఫ్తాను తీసుకువెళ్తూ ఉందన్నమాట. లువాండా అనేటువంటి నౌక 84,000 టన్నుల నాఫ్తాను తీసుకుపోతూ ఉంటుందన్నమాట లువాండా అనేటువంటి నౌక. ఆ నౌకకి ఒక మిస్సైల్ తగిలి మంటలు చెలరేగుతాయన్నమాట. వెంటనే ఎవరైతే ఈ అవిలాస్ రావత్ ఉన్నాడో ఆయన అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ మంటలు ఆగిపోయేటట్టుగా కాపాడడం జరుగుతుందన్నమాట ఆ నౌకను. నష్టం నుంచి ఆయన నష్టాన్ని నివారించడం జరుగుతుందన్నమాట ఈ అవిలాసు రావత్తు. కాబట్టి ఆయన యొక్క ధైర్య సాహసాల గుర్తుగా ఈరోజు లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని అందుకున్నాడు అనమాట మన భారతీయుడు అవిలాసు రావత్. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారతరత్న అవార్డు ఈ ఏడాది 5 మందికి ఇచ్చారు. 2024లో 2024లో భారతరత్న అవార్డు 5 మందికి ఇచ్చారనమాట. ఒకరు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మరొకరు మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్, మరొకరు మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ, మరొకరు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. 5వ వ్యక్తి ఎవరు? బీహార్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇచ్చారన్నమాట. ఆయన ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా భారతరత్న గ్రహీతలు 2024కు సంబంధించి 5 మంది ఉన్నారు. నేను 4 పేర్లు చెప్పేప్పుడు మీకు 5వ వ్యక్తిని మీరే ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? అందరూ కూడా కామెంట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ బిట్టు భారతరత్న గ్రహీతలు. ఓకేనా? అదేవిధంగా ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, హ్యూమన్ వాషింగ్ మిషన్ను సిద్ధం చేసిన సైన్స్కో సంస్థ ఏ దేశానికి చెందినది? హ్యూమన్ వాషింగ్ మిషన్ను సిద్ధం చేసిన సైన్స్కో అనే సంస్థ జపాన్ దేశానికి సంబంధించినటువంటిది అనమాట. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని డెవలప్మెంట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హ్యూమన్ వాషింగ్ మిషన్ అనమాట. వాషింగ్ మిషన్ అంటే మనకు గుర్తుకొచ్చేది బట్టలు ఉతకడం, కానీ ఇది హ్యూమన్ వాషింగ్ మిషన్ అనమాట. మానవులను సైతం కేవలం 15 నిమిషాల్లో శుభ్రం చేయగల వాషింగ్ మిషన్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తుందన్నమాట ఈ వాషింగ్ మిషన్. కృత్రిమ మేధాతో నడుస్తుందన్నమాట. ఓకేనా? 15 నిమిషాల్లోనే ఓకేనా మనిషిని శుభ్రం చేసేటువంటి వాషింగ్ మిషన్ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏ దేశం అంటే జపాన్ దేశం. జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో ఉన్నటువంటి ఒక సంస్థ సైన్స్కో అనేటువంటి సంస్థ దీనిని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఆ విషయాన్ని ఈరోజు మనం చూడొచ్చు న్యూస్ పేపర్స్లో, అన్ని న్యూస్ పేపర్లలో కూడా. ఇకపోతే నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇదే జపాన్ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వుడెన్ శాటిలైట్ను చెక్క ఉపగ్రహాన్ని తయారు చేశారనమాట. దానిని అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడాలో గల కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ వాళ్ళు పంపించడం కూడా జరిగింది నవంబర్లో. అమెరికాలోని ఫ్లోరిడాలో గల కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ వారు ఈ జపాన్లో తయారైనటువంటి ఒక వుడెన్ శాటిలైట్ను పంపించారనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహం అనమాట. ఓకేనా? అటువంటి ఉపగ్రహం కేవలం 4 సెంటీమీటర్లతో ఉంటుంది అంతే. అరచేతిలో ఇమిడిపోయేటువంటి ఒక 4 సెంటీమీటర్ల చెక్క ఉపగ్రహం అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఈ ఉపగ్రహానికి ఒక పేరు నేను చెప్పా గతంలో. ఈ చెక్క ఉపగ్రహానికి గల పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చెక్క ఉపగ్రహానికి గల పేరేంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఓకేనా? రైట్.
క్వశ్చన్ నెంబర్ 5. MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ విడి భాగాలను భారత్ ఏ దేశం నుంచి విక్రయించనుంది? గుర్తుపెట్టుకోవాలి హెలికాప్టర్ యొక్క విడి భాగాలు. ఏ హెలికాప్టర్ విడి భాగాలు అంటే ఇవి MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్. MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ విడి భాగాలను భారతదేశం విక్రయించనుందన్నమాట. ఏ దేశం నుంచి అంటే అమెరికాకు మరియు భారతదేశానికి మధ్య రక్షణకు సంబంధించి గొప్ప స్నేహ సంబంధం ఉంది, మనందరికీ తెలుసు. ఆ క్రమంలో భాగంగా అది మరింత బలపడేందుకు ఇప్పుడు మరొక ఒప్పందం అన్నమాట రక్షణకు సంబంధించి. అదే ఈ హెలికాప్టర్ యొక్క విడి భాగాలను మనకు విక్రయించనుంది అమెరికా. $1.17 బిలియన్ విలువైనటువంటి ఈ హెలికాప్టర్ విడి భాగాలను మనకు విక్రయించనుందన్నమాట. మన భారతదేశ రూపాయలలో మనం చెప్పుకుంటే 9,900 కోట్ల ఒప్పందం అనమాట. 9,900 కోట్ల ఒప్పందం అనమాట. అదే డాలర్లలో మనం చెప్పుకుంటే $1.17 బిలియన్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ రక్షణ మరింత ముందుకు వెళ్ళేందుకు అమెరికా ఈరోజు మళ్ళీ మరొక సహాయాన్ని మనకు చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఏ హెలికాప్టర్ యొక్క విడి భాగాలు ఏ దేశం నుంచి అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకేనా, మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఒప్పందం జరిగినట్టుగా ఆయన వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే నిన్న క్లాస్లో నేను చెప్పా, బ్రహ్మోస్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డాడు? బ్రహ్మోస్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అదేవిధంగా ఎవరైనా లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6. సుప్రీంకోర్టులో 33వ న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టులో 33వ న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి ఎవరు అంటే కనుక జస్టిస్ మన్మోహన్. మొత్తం 34 మంది ఉంటారు సుప్రీంకోర్టులో. 1+33 అనమాట. 1+33 2019లో 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ సంఖ్య చేరడం జరిగింది, 34 మంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కొత్తగా వచ్చారంటే కనుక 33వ న్యాయమూర్తిగా ఆయనే జస్టిస్ మన్మోహన్ అనమాట. ఇంకా ఒక్కరు వస్తే కనుక సరిపోతుంది, మొత్తం ఫిల్ అయినట్టు అనమాట. సుప్రీంకోర్టు ఓకేనా న్యాయమూర్తిగా నియమించబడ్డాడనమాట. ఒక వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావాలంటే కనీసం ఏదైనా ఉన్నత న్యాయస్థానంలో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం అన్న ఉండాలి, లేదా ఉన్నత న్యాయస్థానాల్లో 10 సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేపట్టిన వాడైనా ఉండాలి. అలా ఈ జస్టిస్ మన్మోహన్ ఢిల్లీ న్యాయస్థానం ఏదైతే ఉందో, ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఉందో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడనమాట. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 33వ న్యాయమూర్తిగా నియమించబడ్డాడనమాట. ఇటీవలనే సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా నియమించబడ్డాడు. మనందరికీ తెలుసు సంజీవ్ ఖన్నా. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారనే విషయం మనకు తెలుసు. రాష్ట్రపతి ఆర్టికల్ 124 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారనమాట. భారత పౌరుడై ఉండాలి, ఏదైనా న్యాయస్థానంలో ఉన్నత న్యాయస్థానంలో 5 సంవత్సరాల న్యాయవాద వృత్తి లేదా 10 సంవత్సరాల ఓకేనా 5 సంవత్సరాల న్యాయమూర్తి లేదా 10 సంవత్సరాల న్యాయవాద వృత్తిని చేపట్టి ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం 2,80,000. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం 2,50,000 అనమాట. 2,50,000. జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్. న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. సుప్రీంకోర్టు 1950 జనవరి 28. అంతకుముందు అది ఫెడరల్ కోర్టుగా ఉండేది బ్రిటిష్ వారి కాలంలో. అంతకుముందు మళ్ళీ సుప్రీంకోర్టుగా ఉండింది. ఫస్ట్ ఏర్పడింది సుప్రీంకోర్టు 1772 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. 1773లో
కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్లో సుప్రీంకోర్టు ఏర్పడింది వార్ని హేస్టింగ్ కాలంలో. 1772 రెగ్యులేటింగ్ చట్టం 1773లో ఏర్పడింది కలకత్తాలో ఫోర్ట్ విలియమ్స్లో. వార్ని హేస్టింగ్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు ఎవరంటే ఆ మొదటిసారిగా సర్ ఎలిజా ఇంపే అనమాట. సర్ ఎలిజా ఇంపే. తర్వాత మళ్ళీ అది ఫెడరల్ కోర్టుగా 1735 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా 1737లో ఏర్పడింది. ఢిల్లీకి మార్చబడింది అనమాట. 1737లో ఏర్పడింది, ఢిల్లీకి మార్చబడింది. అక్కడ మౌరిస్ స్క్వయర్ ప్రధాన న్యాయమూర్తి. మౌరిస్ స్క్వయర్ ప్రధాన న్యాయమూర్తి, తొలి ప్రధాన న్యాయమూర్తి ఫెడరల్ కోర్టుకి అనమాట. అలా స్వతంత్రం వచ్చినప్పటికి కూడా అది ఫెడరల్ కోర్టుగానే ఉంటుందన్నమాట. తర్వాత 1950 జనవరి 28న సుప్రీంకోర్టుగా మార్చడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అంటే మాత్రం 1950 జనవరి 28 చెప్తూ ఉంటాం. మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. సుప్రీంకోర్టుకు పనిచేసిన మొట్టమొదటి దళితుడు ఎవరంటే ప్రధాన న్యాయమూర్తిగా ఆయనే కేజీ బాలకృష్ణన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన వాడు కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బేబీ. ఇట్లా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు పాలిటీలో భారత అత్యున్నత న్యాయస్థానం గురించిన విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంపార్టెంట్గా చూసుకోవాలి అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ పాలిటీలో సుప్రీంకోర్టు గురించినటువంటి సమాచారాన్ని అంతా కూడా. క్వశ్చన్ నెంబర్ 7. ప్రముఖ వ్యక్తి విజయ్ శంకర్ మృతి చెందగా ఈయన ఈ క్రింది దేనికి డైరెక్టర్గా పనిచేశాడు? విజయ్ శంకర్ అంటే కనుక అది సిబిఐ మాజీ డైరెక్టర్ అనమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ అనమాట. దీనికి ఆయన డైరెక్టర్ జనరల్గా పనిచేశాడనమాట. ఇప్పుడు అనారోగ్యంతో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయాడనమాట. ఒక అనారోగ్యంతో నోయిడాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించడం జరిగింది. 1969 ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి అనమాట. ఆయన 1969 ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్కి చెందినవాడు అనమాట. ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి అనమాట. ఈయన 2005 నుంచి 2008 వరకు ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేశాడు. అదేవిధంగా మనకి అబూ సలేము మరియు నటి మోనికా బేడీలు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి తీసుకురావడంలో దాన్ని పర్యవేక్షించినటువంటి సిబిఐ డైరెక్టర్ ఇతనే అనమాట. అబూ సలేం అండ్ నటి మోనికా బేడీలు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి తరలించడాన్ని పర్యవేక్షించినటువంటి అధికారి అనమాట. ఎవరు? ఈ విజయ్ శంకర్ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. 2005 నుంచి 2008 వరకు ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేశాడు. 1969 ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి అనమాట, ఐపీఎస్ అధికారి. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి. క్వశ్చన్ నెంబర్ 8. కృత్రిమ మేధాతో కళ్ళజోడును మునీర్ ఖాన్ తయారు చేయగా దీని పేరేమిటి? చూడండి, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కళ్ళజోడును ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్కు చెందినటువంటి మునీర్ ఖాన్ తయారు చేయడం జరిగిందనమాట. దీని పేరు ఏంటంటే కనుక విజన్ ప్రో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజన్ ప్రో అంటారనమాట దీనికి. ఇది ఈ నెల 17 నుంచి ముంబై ఐఐటిలో ఒక టెక్ ఫెస్టివల్ జరుగుతూ ఉందన్నమాట. దానిలో భాగంగా దీన్ని ఆవిష్కరించనున్నారనమాట. ప్రపంచంలోనే ఆసియా ఖండంలో అతి ముఖ్యమైనటువంటి ఒక టెక్ ఫెస్టివల్ అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట ముంబై ఐఐటిలో. దానిలో భాగంగా ఈ కళ్ళజోడును ఆవిష్కరిస్తారని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇతనికి ఈ ఏడాది యంగ్ సైంటిస్ట్ అవార్డు నితిన్ గడ్కరీ చేతుల మీదుగా కూడా అందుకున్నాడు అనమాట. యంగ్ సైంటిస్ట్ 2024 అవార్డును ఈ మునీర్ ఖాన్ అందుకున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నితిన్ గడ్కరీ చేతుల మీదుగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ 2024 అవార్డును కూడా అందుకున్నాడు అనమాట. ఇతను ఇది వరకు కళ్ళజోడును మాత్రమే కాకుండా ఒక స్మార్ట్ వాటర్ బాటిల్ను
భూసార పరీక్ష పరికరాన్ని ఈ రెండింటిని కూడా తయారు చేశాడనమాట. ఇప్పుడు కళ్ళజోడు గతంలో ఒక స్మార్ట్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏదంటే గనక, ఈ వాటర్ బాటిల్ ఒకవేళ మనలో నీళ్లు తగ్గితే గనక మన బాడీలో వెంటనే నీరు తాగమని సూచిస్తుందనమాట. మన బాడీ డీహైడ్రేషన్ చెందినప్పుడు మన బాడీ డీహైడ్రేషన్ అంటే నీటిని కోల్పోవడం అనమాట. అలా వెంటనే నీరు తాగండి అని మనల్ని హెచ్చరిస్తుందనమాట ఈ స్మార్ట్ వాటర్ బాటిల్. అటువంటి వాటర్ బాటిల్‌ని తయారు చేశాడు. ఆల్రెడీ గతంలో మంచి పేరు తెచ్చుకున్నాడనమాట. అదేవిధంగా భూమి సారాన్ని ఓకేనా కొలిచేటువంటి ఒక పరికరాన్ని, భూసార పరీక్ష పరికరాన్ని కూడా ఇతను తయారు చేసి వార్తల్లో ఉన్నాడనమాట గతంలో. ఇప్పుడు ఓకేనా ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైనటువంటి కళ్ళజోడును తయారు చేశాడనమాట. దీనికి ఏమని పేరు పెట్టారు? విజన్ ప్రో అని నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ విషయాలు కాస్త గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఇంపార్టెంట్‌గా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. క్వశ్చన్ నెంబర్ 9. ఎన్ఎస్ రాంధవా జాతీయ స్మారక పురస్కారాన్ని 2024ను అందుకున్నది ఎవరు? రాంధవా జాతీయ స్మారక పురస్కారం అన్నమాట. ఎవరు అందుకున్నారంటే గనక శ్రీనివాసన్, సిహెచ్ శ్రీనివాసన్ ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగిందనమాట. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఒక పురస్కారం అన్నమాట. వ్యవసాయ రంగంలో విశిష్టమైనటువంటి కృషి చేసిన వారికి ఇచ్చేటువంటి ఒక పురస్కారం ఎన్ఎస్ రాంధవా జాతీయ పురస్కారం అనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరి సిఎస్ శ్రీనివాసన్ అంటే కనుక హైదరాబాదులో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ అని పిలుస్తారు దీన్ని. దానికి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అనమాట. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ అని పిలుస్తారు. దీనికి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఈ శ్రీనివాసన్. అతనికి ఈ పురస్కారం దక్కిందనమాట. దీనిని 2025లో జరిగేటువంటి వ్యవసాయ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా ఉత్తరాఖండ్లోని జేబీ పంత్ యూనివర్సిటీలో ఈ అవార్డును ఆయన స్వీకరించనున్నాడనమాట. జీబీ గోవింద్ వల్లభ్ పంత్, భారతరత్న గ్రహీత గోవింద్ వల్లభ్ పంత్ జ్ఞాపకార్థం అక్కడ యూనివర్సిటీ ఉంటుంది ఉత్తరాఖండ్లో. జీబీ వల్లభ్ పంత్, గోవింద్ వల్లభ్ పంత్ ఓకేనా. ఆ యొక్క యూనివర్సిటీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం అనమాట. అది కూడా ఆ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిగేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అవార్డును స్వీకరిస్తాడనమాట ఈ సిహెచ్ శ్రీనివాసన్. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక పద్మవిభూషణ్ అడుగుతున్నా మీకు క్వశ్చన్. పద్మవిభూషణ్ ఈ ఏడాది 5 మందికి ఇచ్చారనమాట. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, 2 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, 3 భరతనాట్యంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి నృత్యకారిణి వైజయంతి మాల, 4 అదే భరతనాట్యంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి మరొక నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యన్. ఈ నలుగురికి వచ్చిందనమాట. ఇంకొకరు ఉన్నారు 5 మంది అని చెప్పాను నేను. ఒక వ్యక్తి ఎవరంటే సామాజికవేత్త. 5వ వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే నన్ను కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 5 మంది పేర్లు. పద్మవిభూషణ్ 2024 గ్రహీతలు మెగాస్టార్ చిరంజీవి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓకేనా. క్లాసికల్ డాన్సర్ ఎవరు? వైజయంతి మాల. క్లాసికల్ డాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యన్. 5వ వ్యక్తి ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి అందరూ కూడా ఓకేనా. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్. అందుల మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఎక్కడ నిర్వహించనున్నారు? అందుల మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ను మన భారతదేశంలో నిర్వహించనున్నారనమాట. ఇది మొట్టమొదటి అందుల క్రికెట్ ప్రపంచ కప్ అనమాట. 2025లో జరుగుతుంది. ఇది మన ఇండియాలో నిర్వహించబోతూ ఉన్నారు. ఇండియాలో నిర్వహించబోతూ ఉన్నటువంటి ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్ కూడా ఆడబోతూ ఉంది. కాకపోతే పాకిస్తాన్ ఇక్కడ ఆడదనమాట. పాకిస్తాన్ శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ ఆడడం జరుగుతుందన్నమాట. ఈ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొంటుంది, కానీ మన భారతదేశంలో ఇది పాల్గొనదనమాట. మన భారతదేశంలో ఆడదనమాట. ఆడేది ఎక్కడ అంటే మాత్రం శ్రీలంక కానీ నేపాల్లో కానీ ఆడడం జరుగుతుందంట.
ఎందుకంటే పాకిస్తాన్‌కి మరియు భారతదేశానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం కదా! ఆ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఆడడం జరగదు. భారతీయులు పాకిస్తాన్‌లో జరిగేటువంటి వాటిలో ఆడడం జరగదు. కానీ ప్రపంచ కప్‌లో ఇక్కడ ఆడడం జరుగుతుంది గానీ, భారత్‌లో నిర్వహిస్తున్నారు కాబట్టి భారత్‌లో ఇది పార్టిసిపేట్ ఆడదనమాట. ఎక్కడ ఆడుతుందంటే శ్రీలంకలో గాని, నేపాల్‌లో గాని ఆడుతుంది. ఆ సమాచారాన్ని అందించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాల. నా నుంచి మీకొక క్వెషన్ ఏంటంటే గనక, ఈ ఏడాది G7 సదస్సు 2024, G20 సదస్సు 2024, బ్రిక్స్ సదస్సు 2024 చాలా ఇంపార్టెంట్ ఈ 3 సదస్సులు. ఇవి ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఏ దేశంలో ఆతిథ్యం ఇచ్చారు? ఏ దేశంలో ఆతిథ్యం ఇచ్చారు? అనేది కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. ఓకేనా? మీకోసం మేము క్లాసులు చేసేది, అందరూ లైక్ చేయండి ప్లీజ్. చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఈరోజు న్యూస్ పేపర్లో అనమాట. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో కాపలాదారుడిగా కూర్చున్నాడనమాట. ఎవరంటే కనుక మనకు చాలా ముఖ్యంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత అనమాట. ఆయన సిక్కు మతపీఠం అకల్ తఖ్త్ అనేటువంటి సంస్థ విధించినటువంటి శిక్షను ఆయన పాటించడం జరిగిందనమాట. ఆయనతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి పలువురు నేతలు కూడా ఆ శిక్షను అనుభవించారనమాట. అకాల్ తఖ్త్ అనేటువంటిది గొప్ప సిక్కు మతపీఠం అనమాట. వాళ్ళు శిక్షను విధించారనమాట వీళ్ళకు. దానిలో భాగంగా సుఖ్వీర్ సింగ్ బాదల్ అక్కడ కాపలాదారుడిగా కూర్చున్నాడు అనమాట, స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద. 2007, 2017 మధ్య వీళ్ళ ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు గాను శిక్ష అనుభవిస్తున్నారు వీళ్ళంతా. 2007, 2017లో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాలకు శిక్ష పడిందనమాట. దానిలో భాగంగా ఇలా చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనకి న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1M1B సదస్సుకు హైదరాబాద్ బాలుడు సిద్ధార్థ్. ఇది హెడ్లైన్ అనమాట. 1M1B సదస్సుకు హైదరాబాదు బాలుడు సిద్ధార్థ్ అనమాట. ఈ సదస్సు అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితిలో భాగంగా జరగనుంది. ఈ సదస్సు జరగనుందనమాట. ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించవలసిందిగా ఈ సదస్సు జరుగుతూ ఉందన్నమాట. దానిలో భాగంగా భారతదేశం నుంచి మొత్తం 25 మంది సెలెక్ట్ కావడం జరిగిందనమాట. ఇది 8వ శిఖరాగ్ర సదస్సు అనమాట. దానిలో భాగంగా హైదరాబాదుకు చెందిన బాలుడు సిద్ధార్థ్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 25 మందిలో, భారతదేశం నుంచి 25 మందిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు, హైదరాబాదు నుంచి సిద్ధార్థ్ అనమాట. గుర్తుంచుకోవాలి. మరొక హెడ్లైన్ చూస్తే దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ. దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి అనమాట. కారణం ఏంటంటే కనుక ప్రతిపక్షాలు దేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరంటే సూక్ యోల్ అనమాట. ఆయన పార్లమెంట్లో ఒక ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగిందనమాట. ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించాడు. అది ఏ దేశంలో? దక్షిణ కొరియాలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ అనమాట. అధ్యక్షుడు సుక్యోల్ అనమాట. షియోల్ రాజధాని, సుక్యోల్ అధ్యక్షుడు అనమాట. మరొక హెడ్లైన్ ఏంటంటే మణిపూర్లో మైతేయి వ్యక్తి కోసం 2000 మంది సైనికుల గాలింపు. చూడండి, మణిపూర్లో చాలా ఒక ఘటన చోటు చేసుకుందనమాట. ఆ ఘటన ఏంటంటే కనుక ఇతను మైతేయి తెగకు చెందినవాడు. మనందరికీ తెలుసు మణిపూర్లో కుకీలకు మైతేయులకు మధ్య బాగా ఘర్షణ వాతావరణం నెలకొంది అని. ఈ క్రమంలో అస్సాంకు చెందినటువంటి కమల్ బాబు సింగ్ అనేటువంటి వ్యక్తి లిమా కింగ్ అనేటువంటి సైనిక శిబిరం వద్ద ఆయన ఒక వ్యక్తి వద్ద పనిచేస్తూ ఉన్నాడనమాట. ఎవరు? కమల్ బాబు సింగ్ అనేటువంటి వాడు అస్సాంకు చెందినవాడు. అస్సాంలో కచర్ జిల్లాకు చెందినవాడు. అతను మణిపూర్లో లిమా కింగ్ అనే సైనిక శిబిరం వద్ద ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడనమాట. ఆ క్రమంలో భాగంగా పనికి వెళ్ళినటువంటి అతను తిరిగి రాలేదన్నమాట. ఈ ప్రాంతం లిమా కింగ్ అనే ప్రాంతంలో ఎక్కువ కుకీలు ఉంటారంట.
కాబట్టి అందరికి కూడా డౌట్ ఏంటంటే కుక్కీల వల్ల ఏమైనా ఇతనికి ఇబ్బంది జరిగిందా అని. కాబట్టి కుక్కీలకు మైతేయులకు మధ్య ఘర్షణ జరుగుతుంది కాబట్టి మైతేయి తెగకు చెందినవాడు కనపట్లేదు. దానికోసం అక్కడ సైనికులు 2000 మంది వెతుకుతూ ఉన్నారనమాట. సైనికులు 2000 మంది గాలిస్తూ ఉన్నారనమాట. ఎవరి కోసం? కమల్ బాబు సింగ్ కోసం. మైతేయి తెగ చెందినటువంటి కమల్ బాబు సింగ్ కోసం అనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్లో చాలా ముఖ్యంగా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. ఈ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి ఒక పులి, దాని పేరు చోటా భీమ్ అనమాట. అది వేటగాల ఉచ్చులో గాయపడింది. దాన్ని భోపాల్ ఒక ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ ఉన్నారన్నమాట. ఆ విషయం మనం చూడొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం? బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ వచ్చేసి అక్కడ మనకి మధ్యప్రదేశ్ అనమాట. అక్కడ ఒక పులికి వైద్యం అందించారనమాట అటవీ శాఖ వాళ్ళు. ఆ పులి పేరు ఏంటంటే కనుక చోటా భీమ్ అనమాట. చోటా భీమ్. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో ఒక వేటగాల ఉచ్చులో గాయపడినటువంటి చోటా భీమ్ అనేటువంటి పులికి ఇక్కడ మీరు చూడొచ్చు వైద్యం అందిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు భోపాల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో వైద్యం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయం మనం ఆ సన్నివేశంలో చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. ఆ పులి పేరు చోటా భీమ్ అనమాట. గాయపడిన పులి పేరు చోటా భీమ్. దానికి వైద్యం అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ హెడ్డింగ్ లైన్, రాజ్యాంగ కళల సాకారానికి కొత్త నేర చట్టాలతో ముందడుగు అనేది మనకి హెడ్లైన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనందరికీ తెలిసి ఈ ఏడాది జూలై 1వ తారీఖున అమల్లోకి వచ్చే కొత్త నేర న్యాయ చట్టాలు భారతదేశంలో అనమాట. అవే భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, భారతీయ సాక్ష్య అధినియం BSA. ఈ 3 కూడా కొత్త నేర న్యాయ చట్టాలు అనమాట. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి NDA గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చిందని మనందరికీ తెలుసు. దీనితోనే రాజ్యాంగం కళల సాకారం జరుగుతుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం ఈరోజు హెడ్లైన్ కనిపిస్తుందన్నమాట. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది ఇంపార్టెంట్. మరొక హెడ్లైన్ చూస్తే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలి. ఎవరనింది మాట? కెనడా ప్రధాని ట్రూడోకు డొనాల్డ్ ట్రంప్ చురకలు అన్నమాట. ఓకేనా, ఇది హెడ్లైన్ అనమాట. చూడండి, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరవలసి ఉంటుంది మీ కెనడా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించాడంట. ఎవరికి? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి. కారణం ఏంటంటే కనుక ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కెనడా మరియు మెక్సికోల పైన 25% సుంకం విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 25% సుంకం విధిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ విషయం విన్నటువంటి జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంటనే అమెరికాకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యాడనమాట. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే కనుక సరిహద్దుల్లో వలసలను, సరిహద్దుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను మీరు కనుక అరికట్టకపోయినట్లయితే కనుక నేను 25% సుంకం ఖచ్చితంగా విధిస్తాను. అంతేకాదు మీరు 51వ రాష్ట్రంగా కూడా చేరవలసి ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. కెనడాను 51వ రాష్ట్రంగా చేరవలసి ఉంటుందని చెప్పి చురకలు అంటించాడనమాట. కెనడా దేశం చాలా ప్రపంచంలోనే విస్తీర్ణంలో 2వ అతిపెద్ద దేశం కెనడా. అటువంటి కెనడాను అమెరికా ఇప్పుడు అంటూ ఉందన్నమాట, 51వ రాష్ట్రంగా చేరండి మీరు. ఒకవేళ మీరు సరిహద్దుల్లో మీ క్రియను సరిగ్గా చేయకపోతే, అంటే వలసలను ఆపకపోయినా, అదేవిధంగా అక్రమ రవాణాను అరికట్టలేకపోయినా కూడా మీరు చేరవలసి ఉంటుందని చెప్పేసి చురకలు అంటించాడనమాట. అది ఈరోజు హెడ్లైన్స్లో బాగా కనిపించే న్యూస్ అనమాట. ఓకేనా, రైట్.